Egg curry. హౌ టు కుక్ ఎగ్ కర్రీ. సో మీ దగ్గర ఎన్ని గుడ్లు ఉంటే అన్ని గుడ్లు ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకునే ముందు కొంచెం ఉప్పు వేసుకోండి, గల్లుప్పు ఆర్ సాల్ట్ మీ ఇష్టం. అవి ఉడికిన తర్వాత పక్కన తీసుకోండి. తర్వాత మనం ఎందులో వేయాల్సి అనుకుంటున్నామో ఆ దాకా తీసుకోండి. దాకా బాండి మన ఇష్టం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చిటికెడు పసుపు చిటికెడు కారం వేసుకోండి. అది కొంచెం లైట్గా అటు ఇటు అటు ఇటు కదిపినట్టుగా కదిపేసి అందులో మనం ఎన్నైతే ఉడకబెట్టుకున్న గుడ్లు ఆ గుడ్లు వేసేయండి. వేసేసాక అవి ఆ పసుపు కారం వేసాం కదా, ఆ పసుపు కారం ఆ గుడ్లు కంటేటట్టు స్లోగా కలుపుతూ ఉండండి. ఓకేనా. అంటే నేను ఫాస్ట్గా కలిపాను అనుకోండి, మీరు అది స్లోగా కలపండి. స్లోగా కలిపినా ఫాస్ట్గా కలిపినా అంటే వెలగా ఉంటుంది అనుకో, అది వేరే విషయం. సో అవి మొత్తం అయిపోయిందాక ఆల్రెడీ మనం ముందుగాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో నా గుడ్లు అయితే అయిపోయాయి. సో అందులోనే మా అమ్మ అప్పటికప్పుడు ఎండు చేపలు ఉన్నాయి, వాటిని ఎండు చేపలు అంటారా అంటారు అనుకుంటలే, ఆ ఎండు చేపలు కూడా వేసేసే అంది. సరే వేసేద్దాం అని చెప్పి ఆ ఎండు చేపలు వేసేసి అవి కూడా టిక్కు చెప్పి వేపేసాను. కానీ అవి వేపుతున్నప్పుడు వస్తుంది ఆ స్మెల్, అబ్బబ్బబ్బబ్బా సూపర్. అవి పక్క తీసేసుకోండి. మళ్ళీ అందులోనే కొంచెం ఆయిల్ వేసండి. కొంచెం అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, ఒక 2-3 చెంచాలు అంటాం, కానీ మనకు నచ్చింది వేసేసుకోవడం. ఆయిల్ మరి ఎక్కువ వేసేసుకోకండి. అందులో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు పచ్చిమిరకాయలు, ఫస్ట్ టమాటాలు వేయద్దే, పచ్చిమిరకాయ ఉల్లిపాయలు వేసుకుని బాగా వేపడం అంటే మగబెట్టాలి. పెట్టిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. వేసిన తర్వాత మనం టమాటాలు కోసుకున్నాం కదా, ఆ టమాటాలు కూడా వేసేయండి. ఆ టమాటాల పైన ఉన్న తొక్కను చూసారా, తోలు, దాని స్కిన్, ఆ స్కిన్ అనేది మొత్తం బయటకు వచ్చేసే వరకు అందులో ఉంచేయండి. అందులోనే మనం ఉప్పు కారం పసుపు యాస్టేజ్ అలాగే వేస్తాం. ఆ 3 లేకపోతే టేస్ట్ ఏమి ఉండదు. అన్నీ కలిపితేనే కూర టేస్ట్ వస్తుంది. అవి కూడా వేసి ఆ ఉప్పుకి పసుపు కారం వేసేసి ఉల్లిపాయలకి టమాటాలకి పచ్చిమిరకాయలకి అవన్నీ అంటేటట్టు ఒక 4-5 సార్లు కలిపించుకోండి. కొంచెం ఆయిల్ అనేది పైకి తేలేటట్టు ఉంచుకుంటే చాలు. సో ఆయిల్ అనేది పైకి వచ్చినట్టు మనకు తెలుస్తుంది, అని చూత తెలిసిపోద్దిలే. అయిపోయిన తర్వాత అందులో మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఫస్ట్ వేపుకున్న గుడ్లు ఉన్నాయి చూసారా, అవి వేసేసి ఆ చేపలు కూడా వేసేసండి. వేసేసి ఇంకోసారి కలిపిస్తున్న తర్వాత అందులో ఒక వాటర్ వేసుకొని లాస్ట్లో గరం మసాలా లేదంటే ఇంట్లో చేసుకున్న మసాలా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచేస్తే వేడిగా గుడ్లు ప్లస్ ఎండు చేప